ఇప్పుడు మన రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ ఏం చేయాలో తెలుసు కదా. సో గాయస్, ఈ వీడియోలో మనము రామ్ చరణ్ గురించి, ఇంకొక స్టార్ ఉన్నది ఈ సినిమాలో, మొన్న త్రిపాఠి, కింగ్ ఆఫ్ మీర్జాపూర్, ఆయన గురించి కూడా మాట్లాడుకుందాము. అలాగే మన బుచ్చిబాబు, ద మెంటల్ ముచ్చిబాబు గురించి కూడా మాట్లాడుకుందాం. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఎవరు? సో ఛానల్ని ఎంకరేజ్ చేయండి. చలో. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, మొన్న వచ్చిన క్లిప్పు అది వచ్చింది కదా, చిక్రీ సాంగ్. ఆ చిక్రీ సాంగ్ని పట్టుకొని ఎట్లా ఒక ప్రోమో వెళ్ళారు కదా, ఆ ప్రోమోని పట్టుకొని బండ ట్రోల్స్ చేసినారనమాట. అట్లా కాళ్ళ మీద కూర్చొని వేస్తాడు కదా, దాన్ని పట్టుకొని ఫుల్ సాంగ్ వచ్చిన లోపల అందరూ కుక్కలక మూసుకొని ఇప్పుడు ఆ సాంగ్ని వింటున్నారు. అట్లా అయిపోయిందనమాట. ఆ సాంగ్ని ఏం చేస్తున్నారు, ఆ సాంగ్ని పట్టుకొని వాళ్ళమ్మ అక్కడ కూర్చోబెట్టుకుంటా, ఇక్కడ కూర్చోబెట్టుకుంటా అని ట్రోల్స్ చేసి చంపిట్టు చేసి పడేసారు ఆ సాంగ్ని. అదే నిన్న వచ్చిన సాంగ్ని హేటర్స్ నాయన్లు బాగా పెట్టుకొని పొద్దు ముక్కులు వింటున్నారు అనమాట. ఇప్పుడు ఎవరు ఏమి సమయంగా ఎవరు ఎత్తలేరు సాంగ్ గురించి. ఎందుకంటే ఇప్పుడు ఆ సాంగ్ ఎట్లా చినిగిపోయింది అనమాట. డీటెయిల్ లేదు. ఏఆర్ రమను అన్నమ్మ ఎట్లా కావాలనుకున్నామో ఏఆర్ రమన్. అసలు సాంగ్ ఇప్పుడు ఏఆర్ రమన్ ఎట్లా అంటే ఈ సాంగ్తో తెలిసిపోతుంది మనలోకి. ఏఆర్ రమనేరా భయ్ అని. అట్లా సాంగ్ మటుకు చినిగిపోయింది. అసలు వీడియో చూస్తుంటే వాళ్ళమ్మ మెంటల్ వేసిపోతుంది. ఎవరన్నా వీడియో చూసింటారు కదా, దీనిలో ఒకటి ఎక్స్పెక్ట్ చేయండి. నాకు ఫేవరెట్ లిరిక్ అంటే ఇదే. ఆమె జాన్వీ కపూర్ అది కార్ ఎక్కి వస్తుంటది, నీ ముక్కుపై అగ్గి కోపం అన్నప్పుడు ఇట్లా ముక్కు ఇట్లా పెట్టి వాళ్ళమ్మ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. హైలైట్ అది. ఎన్నిసార్లు కూడా అనిపిస్తుంది తెలుసా లిరిక్. అంత బాగుంది. ఏమి ఇచ్చినాడ్రా నాయన. ఆ సాంగ్ మొత్తం చేసి ఆ ఒక్కటి లిరిక్ అంటే పిచ్చలు ఇచ్చినాడు. దానికి మన మంచి డైరెక్టర్ కరెక్ట్ ఏం దింపుతారా నాయన. చూడడానికి కూడా బక్క డైరెక్టర్ ఉన్నాడు, కానీ ఇన్ని థాట్లోనే ఆ డైరెక్టర్ గురించి కూడా మాట్లాడుకుందాము. సో సాంగ్ మటుకు చింపేసినాడు మన రామ్ చరణ్ సాంగ్ అందరూ తెలిసినదే. అది రంగస్థలం చూసినారు కదా ఆల్రెడీ. సో అట్లా కొంచెం పల్లెటూరు దీనిలో ఉంటుంది. ఫుల్ ఆఫ్ ఉంటుంది, ఇంకా మొత్తం ఇదే పల్లెటూరుది. సో ఈ సినిమా మటుకు వచ్చే లోపల ఇంకా టైం మస్తు ఉంది. సో ఒకటొకటి తొందరగా మనకి చాలా మంచిది. రామ్ చరణ్ ఫ్యాన్స్ కాలర్ ఎక్స్‌పోజ్ తిరగొచ్చు. ఎందుకంటే కొందరు ఇప్పుడు సినిమాలని చాలా అంటే చాలా డిలే అవుతున్నాయి. మన బుచ్చిబాబు సేన అట్లా కాదు. అంటే అప్డేట్ల మీద ఇస్తున్నాడనమాట. అట్లా ఈ సినిమా కొంచెం లేట్ అయినా సరే అప్డేట్లు మటుకు విపరీతంగా మనకి. దీని ద్వారా మనకి ఫుల్ హ్యాపీ. సో ఈ సాంగ్ మటుకు సూపర్ డూపర్ హిట్ చేసినాము. పీక్స్‌లో ఉంది సాంగ్. టాప్‌లో కూర్చుంటున్నారనమాట. మిలియన్లు దాటిపోతున్నాయి. సినిమాలన్నీ తొక్కి పడేస్తారు. ఇప్పటికే ఇట్టుంది. ఇంకొక జస్ట్ ఒక 1 వీక్ పోయే లోపల అన్నీ లేచిపోతాయి అనుకుంటున్నా ఈ సాంగ్‌తో మరి. అంత పీక్స్‌లో అనమాట. కూల్‌గా ఉంది సాంగు. వాడమ్మ ఎన్ని సార్లు వినాలనిపిస్తుంది కానీ అసలు బోర్ కొట్టదేమో అనిపిస్తది కొన్నాళ్ళ వరకు ఈ సాంగ్‌ని. ఈ సాంగ్‌ని మటుకు ఈ పోతూనే ఉంటది ఈ సాంగ్ కొద్ది రోజుల వరకు మనకి. సో నెక్స్ట్ వచ్చేసి మన రామ్ చరణ్ అన్న. ఆయన సినిమాల సెలక్షన్ గానీ, ఆయన అసలు ఎట్లా అంటే ఎంత మెంటల్‌గా ఆలోచిస్తారంటే అంత మెంటల్. లాస్ట్ సినిమా 'గేమ్ చేంజర్‌తోనే అది పోలేదు. ఎందుకంటే మనోళ్ళకి ఎడ్యుకేషన్ సినిమాలు అవసరం లేదు. ఆయన చేసింది ఒకటి ఎక్స్‌పెరిమెంట్. ఆ ఎక్స్‌పెరిమెంట్ హిట్ అయ్యేదనుకుంటే ఫట్ చేసినారు. అది ఎవరి వల్ల? మన తెలుగు ఉన్నారు కదా బానిసలు, వాళ్ళ వల్ల. ఎందుకంటే అదే సినిమాని వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చిందనుకో, అబ్బబ్బబ్బబ్బా! ఇదిరా సినిమా అంటే అని మనమే అంటుంటిమి. ఎందుకంటే అట్లుంది మన స్టోరీ. నీట్‌గా ఉంది దాంట్లో స్టోరీ. పాయింట్ టు పాయింట్ అర్థమయ్యేటట్టు శంకర్ గారు అంత మంచిగా తీసి, అంత మంచి విజువల్స్ పెడితే మనకి అస్సలు నచ్చలే. అసలు ఎట్లా అంటే ఎట్లా తీసి పడేసినామంటే ఆ సినిమాని అంత తీసి అక్కడ పడేసినాం. అరేయ్! పాయింట్ టు పాయింట్ నీట్‌గా పెట్టి వాడినమ్మ ఎక్కడ వీఎఫ్ఎక్స్ ఇక్కడ ఏం లేకుండా సమయంగా మొత్తం దింపి పడేసి ఎట్లుంటదో తెలుసా ఇప్పుడు 'శంకరార్' సినిమా అంటే మొత్తం క్రౌడ్స్ ఇవే అనమాట. ఎలివేషన్స్ ఇట్లా కొన్ని ఉంటాయి కదా, ఇట్లా నీట్‌గా తీసినాడు. అయినా మనకు ఆ సినిమా నచ్చలే. మనం ఇంగ మనం చెప్పుకున్నా అది సిగ్గే ఇంగ మనకి. ఏం చేయలేము. ఆ సినిమాలో అట్ట చేసేసినారు. కానీ ఈ సినిమా మటుకు మీరెక్కడ పాయింట్ పెట్టే దిక్కు లేకున్నట్టే చేస్తా అని మన పొట్టి డైరెక్టర్ చెప్పినాడు. ఈ సినిమాకొచ్చే లోపల మన 'రామ్ చరణ్' అన్న ఇంకో లెవెల్‌కెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయన యాక్టింగ్ చూసినదే. ఆయన యాక్టింగ్‌కి ఏమిచ్చినా తక్కువనే, ఏమొచ్చినా తక్కువనే. అట్లా చింపేసాడనమాట. మన మెగాస్టార్ మన ఫ్యామిలీలో మొత్తము ఉన్నారు. ఒక ఇద్దరు ముగ్గురే యాక్టర్స్, మంచి యాక్టర్స్. అంటే ఎగ్జాక్ట్‌గా దింపగలడనమాట. మన 'రామ్ చరణ్' అన్న ఓరుగా పోడు. ఇట్లా ఎక్కువ బిల్డప్‌లు ఇయ్యడు మన మనిషి. జస్ట్ చూపిచ్చేస్తాడు. అట్లా 'రామ్ చరణ్' అంటే బాగా ఇష్టము. ఆయన ఇప్పుడు ఏడన్నా ఇప్పుడు ఆడియో ఫంక్షన్‌కొచ్చినా గూడా ఆయన ఎక్కువ అందరి లెక్క ఉండడనమాట. చాలా సింపుల్‌గా ఉంటాడు. సింపుల్‌గా మాట్లాడేసి ఎళ్ళిపోతుంటాడు. అట్లా 'రామ్ చరణ్' అన్న కొంచెం మంచోడు అనిపిస్తాడు నాకు గూడా. మంచిగా అనిపిస్తది. సో, అట్లా ఈ సినిమాలో మటుకు ఖచ్చితంగా ఆయనకి
యాక్టింగ్ పరంగా మటుకు మనం ఊకే జస్ట్ అది మన ట్రైలర్ కూడా కాదు. జస్ట్ అది సాంగ్ చూస్తేనే మనకు అర్థమైపోతుందనమాట. కొంచెం మన మంచికి ఈ సినిమాలో ఉందిరా మ్యాటరు అన్నట్టు ఉందనమాట. యాక్టింగ్‌లో ఖచ్చితంగా కొట్టేసేయాలి మనం మంచి. అది తెలుసు కదా ఏ అవార్డో అట్లా కొట్టేసేయాలి. మనం ఈ సినిమాలో మటుకు మీరు ఎంత గబ్బులే కొట్టుకోవాలనుకున్నా కూడా అది మీ కర్మ. ఎందుకంటే మీరు ఈ సాంగ్‌కే ట్రోల్ చేసిన దాంట్లో వచ్చి ఈ సాంగ్‌ని పొద్దుమూకుల సాంగ్‌లు చూస్తారంటేనే అర్థమైపోతుంది. సినిమా వచ్చినప్పుడు మీరు ఏం చేశారనేది. మన మంచికి ఎటువంటి దాంట్లో ఇప్పుడు ఏం మనకు భయం లేదు. చూద్దాము సినిమా వచ్చే లోపల దాని గురించి. సో, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 'జాన్వీ కపూర్'. ఆమె మన దాంట్లో సినిమాలు తీసింది. 'దేవర' తీసింది. ఇంకేం తీసిందబ్బా? ఫస్ట్ ఎంట్రీ ఇదేనా 'దేవరనేనా'? నాకు తెలిసి 'దేవరనే' అనుకుంటా. సో, ఒకవేళ నాకు తెలవకుంటే కింద కామెంట్‌లో చెప్పండి. 'రామ్ చరణ్‌తో' తీసింది. 'దేవర'లా తీసింది. యాక్టింగ్ వైస్‌గా కొంచెం బాగున్నదేమో గానీ, ఈ సినిమాలో ఒక సాంగ్‌కి ఎందుకు ఇంతోటిచ్చింది యాక్టింగ్? ఏం మన మంచి డైరెక్టర్ ఇట్లే రాసి పడేసినాడు ఆమెకి. జస్ట్ ఒక సాంగ్‌లో చూపించింది కదా! ఏముంటదో తెలుసా ఎక్స్‌పీరియన్స్? ఆ సాంగ్‌లో ఒకటుంటది అది చెప్పినా ఇందాక. క్యూట్ ఉంటది తెలుసా అది? ఆ సాంగ్‌లో 'మధురజన లిరిక్' హైలైట్ అది నాకి. మీకెట్లా నచ్చిందో మళ్ళా మీకెట్లా అనిపిస్తుందో కామెంట్‌లో చెప్పండి. నాకైతే నాకు ఫేవరెట్ అనిపిస్తున్నది. అదొక్క బిట్ నాకు భలే నచ్చింది గైస్ అసలు. కదా! ఆ సాంగల్లా పక్కన పెడితే ఒక బిట్ ఉంటది భయ్యా. ఆ ముక్కుపై టివ్ 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 అని ఆ 'జాన్వీ కపూర్' ఇట్ట ముక్కు అని ఇట్ట పెట్టుకొని దిగుతది చూడు కారు హైలైట్ నాయన అది. ఆ సీన్ ఎంత బావుందంటే అంత బావుంది. ఈ సినిమాతోని మంచి క్లిక్ అయిద్దాం అనిపిస్తుంది తెలుగు ఇండస్ట్రీ‌ల 'జాన్వీ కపూర్.' ఆల్రెడీ క్లిక్కే ఉంది. కానీ ఈ సినిమాతోని కొంచెం ఇంకా పీక్స్ వెళ్ళిపోతదేమో. ఎక్స్‌పోజింగ్ అవి మామూలే గదా! ఇంగ అందరూ. హిందీ బాలీవుడ్ హీరోయిని. అట్లే ఉంటదు. సో, ఈ సినిమాతోని ఆమె ఎళ్ళిపోద్ది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నెక్స్ట్ వచ్చేసి 'బుచ్చిబాబు సేన'. బక్క డైరెక్టరు, పొట్టి డైరెక్టరు, అసిస్టెంట్ డైరెక్టరు. ఈయన గురించి చాలా చిన్నగా ఆలోచిస్తున్నారు కొంతమంది. ఎట్లా అంటే మన ఫస్ట్ సినిమా తీసినాడు కదా! ఏముంది ఆ ఫస్ట్ సినిమాలో కొంచెం కాయ కచ్చరి సినిమానే గదా! ఏమి అని అనుకుంటున్నారు. ఏమంత లేదు గదా! అని. ఆ సినిమాతోనే ఆయన నేషనల్ అవార్డ్ కొట్టినారు. అది కొంతమందికి తెలుసు. సోషల్ మీడియాలో కొంచెం బాగా ఫాలో అయితున్న వాళ్ళకి కొంతమందికి తెలియదనమాట. ఆ డైరెక్టర్‌ని ఎంత తీసి పడేసారంటే అంత తీసి పడేసారు. ఆయన డైరెక్ట్ వచ్చి కుర్చీలో కూర్చోలే డైరెక్టర్ కుర్చీల. ఆయన స్ట్రగుల్ ఏంది ఫస్టు ఎవరికైనా తెచ్చినాడు. ఎన్ని దాటుకుంటూ వచ్చినాడు. అలాంటోడు సినిమా తీస్తే ఎట్లుంటదనేది ఫస్ట్ సినిమాకే చూపించాడు మనకి. ఇప్పుడు రెండో సినిమాకి ఆయన పట్టింది ఎవరిని? రామ్ చరణ్‌ని పట్టుకొచ్చినాడు. అదే ఎక్కువ అనుకుంటే దాని తర్వాత మళ్ళా ఏఆర్ రెహమాన్‌ని దింపుతాడు మ్యూజిక్‌కి. ఓరిని యమ్మ ఇదేం మెంటల్‌గా మాస్ రా నాయనా అనుకుంటే పోయి 'మీర్జాపూర్‌లో' మున్నా భాయ్‌ని పట్టుకొస్తాడు విలన్‌గా. ఇంగ ఏం చెప్పాలి డైరెక్టర్ గురించి. ఇంగ ఇదే కాంబినేషన్ ఎక్కువ అంటే మళ్ళా 'జాన్వీ కపూర్‌ని' ఇట్లా కొంతమంది లీడింగ్ యాక్టర్‌లని తెచ్చి మళ్ళా తిప్పుతాడు. మొత్తం ఒక దాడ పెడతాడు. ఈ డైరెక్టర్ గురించి ఏం చెప్దామింగ. అసలు ఈయన చూడనీకి ఇట్లా పొట్టిగున్నాడు, ఇట్లున్నాడు అని అనుకుంటున్నారు గానీ మ్యాటర్ మటుకు 'బుచ్చిబాబు' అంటే వేరుంటది. మంచి స్టఫ్ ఉన్న డైరెక్టర్ అవుతారు తెలుసా మన తెలుగు ఇండస్ట్రీ‌ల. ఈ సినిమా మటుకు ఖచ్చితంగా కొంచెం గాన కొంచెం అంటే ఇప్పుడు మామూలుగా ఉంటది. సినిమా పీక్స్‌లో ఉంటది. ఈయన మార్క్ గాని ఉందనుకో దాంట్ల ఖచ్చితంగా. ఇంగ ఆయన ఇంకో లెవెల్‌కెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఇంకేం ఆలోచిస్తాడో ఈ మెంటల్ డైరెక్టర్. మన 'బుచ్చిబాబుని' మటుకు ఎవ్వడు తక్కువ అంచనా ఏయొద్దు. ఒకవేళ తక్కువ అంచనా ఏసినా అది మీ కర్మ. నేనేం చెప్పలేనింగ. ఫస్ట్ సినిమాకి ఎవరినెవరిని దింపినాడో తెలుసు కదా అందరికి. విజయ్ పేజ్ విజయ్ సేతుపతిని దింపుతాడు. డైరెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవిశ్రీ ప్రసాద్‌ని గుంజుకొస్తాడు. అట్లా ఆ సినిమాకి మంచి సక్సెస్ తీసుకొని నేషనల్ అవార్డ్ గూడా పెట్టేసుకున్నాడు ఇంగ ఎనకిల. ఈ సినిమా పెద్ది సినిమాతో ఇంకో లెవెల్‌కెళ్ళిపోతాడు. అది 100% ఎటువంటి దాంట్లో మనం ఆలోచించిన అవసరమే లేదు. ఎందుకంటే ఒక సాంగ్ ద్వారానే ఇన్ని వెర్షన్‌లు చూపిస్తున్నాడు మనకి. అసలు ఆ సాంగ్‌లో కొన్ని కొన్ని ఉంటాయన్నమాట. కొన్ని షార్ట్‌లుంటాయి. అంటే పైన బ్రిడ్జ్ కాడ పోయి ఎనకాల తిరిగి డాన్స్ చేస్తుంటాడు. అదొకటి. ఇది 'జాన్వీ కపూర్‌ది' ఈ షాటు. ఏంట్రా నాయనా బుచ్చిబాబు మంచి ఇంత పీక్స్‌లో ఉంటదా ఈయన అని అనిపిస్తుంది కొంచెం. కొందరుంటారు కొందరు డైరెక్టర్లు కొత్త డైరెక్టర్లు. ఆ కొత్త డైరెక్టర్‌లకి ఇంత రాంగా మంచి సినిమా ఫస్ట్ సినిమాకే రీచ్ వచ్చింది అంటే నేను తక్కువ మందిలో చూసినాననమాట. ఇలా రీచ్ రావడంలా చాలా తక్కువ డైరెక్టర్‌లో చూసినాము. సో, నాకు తెలదేమో గానీ మన టాలీవుడ్‌లో మటుకు ఫస్ట్ డైరెక్టర్ తీసింది నేషనల్ అవార్డ్ కొట్టింది మన ఈ బక్క డైరెక్టరేనేమో అని నాకనిపిస్తుంది. సో, నాకు ఒకవేళ తెలవకుంటే ఎవరైనా కొట్టింటారేమో. నాకు తెలవకుంటే కింద కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు ఈయననేమోనేమో అని నాకనిపిస్తుంది. ఈయన ఈ సినిమా కంప్లీట్ అయ్యే లోపల మంచి ఈ సినిమాకొచ్చేసి రీచ్ వచ్చిన లోపల ఈయన తీసుకొని పైన కూర్చోబెట్టేస్తారు. అది ఎటువంటి డౌట్ లేదు. ఇప్పటికే మనకి చూస్తున్నట్టుగా ట్రైలర్ వచ్చినప్పుడు మనం ఏమైపోతామో.
సో ఈయన బుచ్చిబాబుని మటుకు ఎవ్వరు తక్కువ అంచనా వేయద్దండి. మంచి స్టఫ్ ఉన్న మేకర్ అయిపోతాడు ఫ్యూచర్‌లో ఈయన. చూస్తున్నారు మీరు. 'రామ్ చరణ్' గారిని ఈ సినిమాలో వాళ్ళేమో ఓకే చేయడము, ఆయన ఫస్ట్ సక్సెస్ ఆ స్టోరీలోనే వచ్చేసింటది మనకి ఆయనకి. అప్పుడే అర్థమైపోతుంది. ఏమైనా పెద్ద స్టార్‌ని తీసుకొని ఓకే చేయడం ఏంది? ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌గా వచ్చి ఫస్ట్ సినిమాతోనే నేషనల్ అవార్డ్ కొట్టేసి ఈయనని ఓకే చేపించుకోవడం ఎందుకు? ఏంది? అని ఆలోచిస్తేనే మనకి ఆడనే మ్యాటర్ అర్థమైపోతది. స్టోరీ ఎట్లుంటది? ఎట్లా తీయగలుగుతాడు? ఎట్లాంటి మైండు విజువల్స్ ఉన్నవి. కొన్ని విజువల్స్ ఉన్నాయి బ్రో. 'ఉప్పెన' సినిమాలో కూడా కొన్ని ఉన్నాయి మళ్ళా చూడండి మీరు. కొన్ని మన డైరెక్టర్‌లకి కొంచెం పీక్స్‌లో అనిపించినాయంట కొన్ని షాట్‌లు. ఇప్పుడు మన సుకుమార్ గారే ఒక దాంట్లో చెప్తాడు. వీడు వాళ్ళ అమ్మ నాకొచ్చి అడుక్కుంటది. అందరూ సెటిల్ అయిపోతున్నారు. ఎట్లుంటాడో అని అంటే, ఆయనుండి సర్లే అమ్మ నేను చూసుకుంటలే అన్నాడంట. కానీ ఆయన ఏమనుకుంటాడు చెప్పినాడు ఓపెన్ చెప్పినాడు. ఈడు తిక్కోడు వీడెట్లా అవుతాడో ఏం కథనో అని అట్లా భయపడుతూ సమయంలో కొద్ది రోజులైనాక ఉప్పెన స్టోరీ చెప్తే సుకుమార్ గారు మెంటల్ మైండ్ పడిపోయిందంట. నువ్వేందిరా ఇంత మంచి స్టోరీ రాసుకొని చెప్తున్నావు నాకే ఎట్లే గూస్ బంప్స్ వస్తున్నాయి అని అట్లా కొన్ని చెప్పినాడంటనమాట. అట్లా మన సుకుమార్ దగ్గర చూసాడు కదా! ఆయన ఎక్కడి నుంచి ఎక్కడ పోతాడో అందరూ తెలుసు. మంచి స్టఫ్ ఉన్న మేకర్ అయిపోతాడు. ఇది మటుకు పక్కా రాసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 'కింగ్ ఆఫ్ మీర్జాపూర్' మున్నా త్రిపాఠి. ఆయనని పట్టుకురావడం ఏందిరా నాయనా వానమ్మ మున్నా బాయ్ ఫ్యాన్స్ బీభత్సంగా ఉన్నారా భయ్. ఎవరైనా మీర్జాపూర్ సిరీస్ చూడకుంటే మటుకు మీరు కొంచెం బోల్డ్‌గానే ఉంటది ఆ సిరీస్. మున్నా బాయ్ ఇప్పుడు ఎవరు? ఆ విలన్ ఎవరు? అని కొంతమందికి తెలవదనమాట. చాలా మందికి చూసినారు. కొంతమందికి ఇంకా చూసలేరు ఆ సిరీస్. ఈయన ఎవరు అనుకుంటున్నారు. సో, ఒకవేళ చూడకుంటే మటుకు ఫస్ట్ 'మీర్జాపూర్' సిరీస్ జూసి ఇందులో విలన్ గురించి అప్పుడు తెలుసుకోండి. ఎవరని ఇంత మెటల్ గాడా మున్నా బాయ్ అని తర్వాత మీకు అర్థమైపోతది. అలాంటోడిని తీసుకొచ్చి 'రామ్ చరణ్‌కి' ఆపోజిట్ పెడతాడు 'బుచ్చిబాబు.' మున్నా బాయ్‌కి ఏమన్నా అయితే బట్టలు చింపుకొని ఏసిన నాయలు కూడా అనమాట. అంత పీక్స్‌లో ఉంది. అసలు ఆ సిరీస్ చూసినాక ఫ్యాన్ అయిపోతున్నావు మున్నా బాయ్‌కి. ఇంతే కదరా భయ్! ఇట్లే ఉన్నారు కదా! మెంటల్ గాడు అంటే ఇద్దే కదా! ఇట్లా పోతున్నాడనమాట సిరీస్‌ల. కానీ ఆ సిరీస్ కూడా పీక్స్‌లో ఉంటది. ఖచ్చితంగా చూడండి ఎవరైనా సరే. ఈ సినిమాకొచ్చేసరికి మున్నా బాయ్ క్యారెక్టర్ మామూలుగా ఎట్లా అంటే ఇప్పుడు 'ఉప్పెన' సినిమాలో ఉందిగా. ఇప్పుడు విలన్ వచ్చేసి విజయ్ సేతుపతి. హీరోకి, విలన్‌కి ఏమంతా జరగదనమాట. ఇట్లా ఫైటింగ్ గాని, ఏం గాని ఇట్లా డిస్కషన్స్ కానీ చాలా తక్కువుంటాయి. కానీ 'ఉప్పెన' సినిమాలో విజయ్ సేతుపతి ఉచ్చోపిస్తాడు హీరోకి. అట్లనే మనకు గూడా సేమ్ ఇట్లనే 'పెద్ది' సినిమాలో మా మున్నా బాయ్‌కి మటుకు ఏం కాకూడదు. అసలు ఫైటింగే పడకూడదు. ఎట్లయితే 'ఉప్పెన' సినిమాలో కొంచెం డిస్కషన్ చేసి సినిమా అంతా ఉచ్చోపిచ్చినాడో సేమ్ ఇట్లనే ఉండాలి. హీరోకి, విలన్‌కి కొట్టుకొని విలన్ చచ్చిపోతే ఇంగ అదొక బాధ. ఓరిని అట్లుంటది. మున్నా బాయ్ మొత్తం బయట ఫ్యాన్స్ అట్లా. సో, ఈ సినిమాలో గూడా సేమ్ మున్నా బాయ్‌కి ఏం కాకుండానే చూసుకోవాలా. అంటే కొందరు భరించలేరనమాట. చాలా మందున్నారు. నేను గూడా ఉన్నా. ఇప్పుడు మున్నా బాయ్‌ని లైక్ చేసే మధ్య నేను గూడా ఉన్నా. మన రామ్ చరణ్ ఎట్టనో మన మంచోడు అట్ట. అట్లా కొంచెం ఓవర్‌గా పోకుండా మున్నా బాయ్‌తోని కొంచెం ఆయన చింపుతడులే కానీ ఎట్లుందో స్టోరీ మనం ఏం అసలు చేసుకోలేము గదా! అనిపిస్తది ఒక్కోసారి. ఇట్లా ఈయన బుచ్చిబాయ్ ఎట్లా రాసినాడో ఏం కథనో ఆయన స్టోరీ మటుకు. ఆయన గూడా చింపాకులు పడేస్తాడు. ఒక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కి ఎట్లుంటదంటే దాంట్లో మిర్జాపూర్‌లో భయంకరంగా ఉంటది. అన్ని బూతులే ఉంటాయి. ఈ సీరీస్ గురించి చెప్తున్నా. ఈ సీరీస్‌లో అన్ని బూతులు, కొంచెం బోల్డ్‌లు అన్నీ ఇవే ఉంటాయి. అసలు అది సీరీస్ జూసి ఇక్కడ రండి. ఈయన గురించి తెలుసుకోండి. ఈయన ఎవరు మున్నా బాయ్ అంటే అనేది తెలుసుకోండి. సో, నాకేమంటే మున్నా బాయ్ ఈ సినిమాలో కొంచెం ఏం అయిపోకూడదనేది నా డ్రీము. ఇప్పుడు మనోళ్ళు ఏమంటారు, వాడిని లేపి వదల పడేస్తున్నాడు మన మంచి అంటారు కింద కామెంట్‌ల. ఇదేముంటది? అస్సలు ఇష్టపెట్టేదే లేదు అవన్నీ మున్నా గాని లేపి వదల పడేస్తాడు మా మంచి ఆర్‌సీ అన్న అంటారు. అంటే అందరికి అదే ఉంటది. హీరో ఖచ్చితంగా విలన్ని కొట్టాలి అనేదే ఉంటది. కానీ కొంచెం మున్నా బాయ్ ఫ్యాన్స్ బీభత్సంగా ఉందనమాట. ఇప్పుడు అందరు హీరోలు కలిసినా గూడా ఎట్లుంటది? మన మున్నా బాయ్‌కి ఇప్పుడు ప్రతి ఒక్క టాలీవుడ్‌లో ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ ఉన్నారు. అంత పాపులర్ అనమాట. ఆ షో అది సీరీస్. అట్లా ఆయనకి అంత దక్కింది. ఆయన మన 'బుచ్చిబాయ్' ఏమన్నా రాయుండొచ్చు, ఏమన్నా చేసుండొచ్చు ఆయనకి. సో, నా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే కొంచెం ఆయనకేం కావద్దు. మన ఇప్పటి లెక్కనే కొంచెం ఇట్లా ఎళ్ళిపోవాలి. లాస్ట్‌కి హీరోకి, విలన్‌కి ఏం పడకుండా మంచిగా ఎళ్ళిపోవాలి. కానీ సినిమా మటుకు సూపర్ హిట్ కావాలి. ఇదే ఇంక నాకున్నది. ఎవరైనా కొత్త వచ్చినవాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఎంకరేజ్ చేయండి గైస్. అలాగే మీరిప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా! ఎవరో ఒకరు ఖచ్చితంగా మీ దాంట్లో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉంటారు కదా! వాళ్ళకి షేర్ చేయండి. కనీసం చూస్తారు వాళ్ళు. అందుకోసమే. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ గూడా ఇవ్వండి గైస్.
నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. బాయ్.